నమస్తే. పొలిటికల్ వ్యాస్‌కు స్వాగతం. భారతదేశంలో ఇప్పుడు ఒక ఎజెండా సెట్టింగ్ నడుస్తుంది ఎన్నికల వేళ. ఆ ఎన్నికలకు సంబంధించి దేశంలో ఎవరు మతతత్వవాదులు, ఎవరు మత వ్యతిరేకవాదులు, ఎవరు ఉదారవాదులు ఈ అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సనాతన ధర్మం కోసం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వైపు జరుగుతున్నటువంటి గంగాధర్ శాస్త్రి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం స్వామి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇదే దీనికోసమే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, మీకు ఉపాధి లభించదు. జై శ్రీరామ్ అనడం వల్ల ప్రజలను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు, మతం అనేటువంటి మత్తులోకి దింపుతున్నారు అనేటువంటిది వచ్చినటువంటి ఆరోపణ. ఎవరంటున్నారు? కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, ప్లస్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండా చేస్తున్నది, దేశాన్ని హిందుత్వ వైపు నెట్టి బడేస్తున్నారు, బీజేపీ వల్ల అది ప్రమాదం అనేటువంటిది, మోడీ వల్ల. ఏంటి హిందుత్వంలోకి నెట్టేస్తున్నారా? ఎందులోకి? దుర్మార్గంలోకి నెడుతున్నట్టు, లేదా అసాంఘిక చర్యల్ని ప్రోత్సహించే మార్గంలోకి నెడుతున్నట్టు, అధర్మం వైపుకి నెడుతున్నట్టు ఆ సెన్స్తో అనొచ్చా మాట? జై శ్రీరామ్ అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం గురించి ఆలోచించేవాడు మాత్రమే జై శ్రీరామ్ అనగలడు. ఖచ్చితంగా ఈ దేశపు అస్తిత్వాన్ని, ఈ దేశపు గౌరవాన్ని, ఈ దేశపు ధర్మాన్ని, ఈ దేశపు ఐడియాలజీని అంతో ఇంతో కాదు, మ్యాక్సిమం ఒకడి హయాంలో అది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న ముఖ్యంగా భారతీయులు ఒక్కసారి రామ జన్మభూమి సమస్యని మోడీ హయాంలో పరిష్కరించబడడం వల్ల ఆ ఇష్యూ ప్రపంచంలో అందరూ ఏకీకృతమై ఒక్కసారి ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ రాముడి పేరుతో ధర్మాన్ని ఎంత పవర్ఫుల్గా గుర్తు చేసుకున్నారు. అది ఎక్కడ ఏ పార్టీ ఎవరి హయాంలోనో జరిగింది? అది నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే. సో అందుకని నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు పార్టీకి ఇప్పుడు నా పార్టీ మీ పార్టీకి వ్యతిరేకం అనుకోండి ఉదాహరణకి, దాన్ని దృష్టిలో పెట్టుకుని రాముడి మధ్యలోకి తీసుకొచ్చి రాముడిని నమ్ముకుంటే ఇలా జరుగుతుందా, అన్నమో రామచంద్ర అంటే జరుగుతుందా, ఇది జరుగుతుందా, దానికి ముడిపెట్టి మాట్లాడకూడదు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని దాన్ని ఉద్దేశించి ఒక వ్యక్తి మీద ఉన్న పగని, ఒక వ్యక్తి మీద ఉన్న కక్షని, ఒక పార్టీ మీద ఉన్న కక్షని, ఒక పార్టీ మీద నీకున్న వ్యతిరేకతని ఈ రాముని మధ్యలోకి తీసుకొచ్చి అదేంటిది? ప్రపంచమంతా గౌరవించింది ఆ నినాదాన్ని. ప్రపంచమంతా మోడీ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని, అది ఎప్పుడు జనవరి కదా, జనవరి 22. అలా అంటే మాలాంటి వాళ్ళు, ముఖ్యంగా హిందుత్వవాదులు అనకండి, అసలు ముందు దాని సెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మాట మాట్లాడే ముందు హిందుత్వ వ్యాధి అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం. ఇతర మతాలతో కంపేర్ చేయకండి, ఇతరవన్నీ మతాలు. హిందూయిజం ధర్మం అంటాం దాన్ని. ధ్రియతే అనేన ఇది ధర్మ. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించడం వల్ల అందరికీ ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం. హిందూయిజాన్ని మతం అనకండి ముందు. అసలు ముందు ఏదైనా ఒక కామెంట్ చేసేటప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి చేయగలిగితే అప్పుడు అందరూ నేను సర్వజనామోదయోగ్యంగా ఉండాలి. మీరు ఏ కామెంట్ చేసినా కూడా కరెక్టేరా, మోడీని ఈ పాయింట్లో విమర్శించాడు, ఇది కరెక్టేరా. ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు ఉన్న స్టేజీ మీద ఆయనకి గురుతుల్యుడు లాంటి అద్వానీ గారు వెళ్తుంటే ఎక్కడో చిన్న నిర్లక్ష్యం, అది అందరికీ కనపడింది. అది ఇంటెన్షనల్గా జరిగిందా, లేకపోతే ఆయన ఏదో పొరపాటున చేశాడా, ఇంకొకటెవరికో నమస్కారం చేయబోయి ఈయన స్కిప్ అయిందా, దాని మీద డిస్కషన్ పెట్టండి. అలాంటి వాటి మీద అంతే తప్ప ఈ దేశం మీద పెళ్ళే కానివాడు, వివాహ బంధం మీద అసలు నమ్మకం లేనివాడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే చిన్న విషయం కాదు అది. వాళ్ళు ఎక్కడో పుడతారు, ఎక్కడో పనిచేస్తారు. వాళ్ళ చీఫ్ అసలు మీకు అది ఇప్పుడు మనకి ఒకళ్ళ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, వాడి ప్లేస్లో మనం ఉంటే ఈ పని చేయగలమా అని ప్రశ్నించుకునే తెలుస్తుంది. అందుకని నాన్ సెన్స్ మాట్లాడకూడదు. వాడు ఎవడైనా కూడా నాన్ సెన్స్ ఆలోచింపజేసేట్టు మాట్లాడాలి. అందుకని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఈ దేశం గురించి కాదు, దేహం గురించి పూర్తిగా వదిలేసి ఈ గాలి బుడగ లాంటి జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. వెళ్ళిపోయేలోగా వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ది నేషన్. మన దేశానికి, మాతృభూమికి, మాతృభాషకి, మాతృదేశానికి, మాతృ సంస్కృతికి వాటిని పూజించేవాడే అసలైన నిజమైన దేశభక్తుడు. అతనే మోడీ, అందులో సందేహమే లేదు. మోడీని ఒక రాముడికి మాత్రమే ముడిపెట్టకండి. రాముడికి ముడిపెట్టినా కూడా మనకి ఆనందమే. రాముడు దేనికి ముడిపెడుతున్నారు? అతను ప్రజల కోసం ఆలోచించాడు, అందుకని ముడిపెట్టారు. అతను ధర్మం కోసం ఆలోచించాడు, అందుకని ముడిపెట్టారు. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు వేటితో పడితే వాటితో మోడీని పోల్చి
అసలు మోడీకి దగ్గర నేను చెప్తుంటాను, భగవద్గీతకి 1,00,000 కిలోమీటర్ల దగ్గరలో కూడా ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంథం రాలేదు. సో మోడీ అటెంప్ట్కి 1,00,000 కిలోమీటర్ల దగ్గర కూడా ఇంకో పార్టీ రాలేదు. పార్టీల ఐడియాలజీలు అన్నవి అవి ఎప్పుడు వాటి సర్వైవల్ కోసం ప్రయత్నిస్తుంటాయి. పార్టీలు అన్నీ చూస్తున్నాం కదా మనం, ఒక్కొక్కరు ఎలాంటి స్కాముల్లో ఇరుక్కుని, ఏమి జీవితం ఇది, ప్రజలందరూ ఉమ్మేసే కైండ్ ఆఫ్ అంతోకెంతో. ప్రతివాడు కరప్టెడా, ఇతను కరప్టెడ్ పర్సన్, మిగతా వాళ్ళు కరప్టెడ్ పర్సన్స్. సో ఈ తేడా తెలుసుకుంటే అసలు తన కోసం నా కోసం అనేది ఏం లేదు అతనికి, మోడీకి. అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, అతని మీద కరప్షన్ ఏమన్నది ఉందే చూడండి. నేను అంటుంటాను ఒక్కొక్కసారి, కొన్నిసార్లు ఎంతటి వాడైనా కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, అంటే రాంగ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఇదేదో పొరపాటును తీసుకునే నిర్ణయం రా, ఎందుకంటే ఒక్కడు తీసుకునే నిర్ణయం కాదు. ఎప్పుడు ప్రభుత్వం స్థాయిలో ముఖ్యమంత్రులు కానీ, లేదా ముఖ్యమంత్రి కూడా ఎజెండాలు ఉంటాయి. చూస్తున్నాం మనం, ముఖ్యమంత్రి ఎజెండాని బట్టి ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఆ రాష్ట్రాలు, ఆ వ్యవస్థలు అసలు ఎక్కడెక్కడికో పోయి అసలు గూండాయిజానికి దారితీసి, నిరంకుశత్వానికి దారితీసి అసలు ఎలా చూస్తున్నామో చూడండి. నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఏం లేదు. ప్రశ్నించేవాడిని ఏమంటే నొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు, చంపేస్తున్నారు కూడా. వాటితో పోలిస్తే అసలు ఎక్కడ మోడీ, ఎక్కడ ఆలోచన విధానం, మీ లిస్టు తీసుకుంటే చాలా. నేను ఆ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునేవాడు కూడా, జాగ్రత్తగా ఆలోచించండి మిత్రమా, రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునేవాడు కూడా మీ దగ్గర పేటీఎం ఉందా అని అడుగుతున్నాడు అతను. ఆ కైండ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీని అసలు అట్టడుగు వర్గాలు కూడా తీసుకెళ్ళిపోయినవాడు.